అది అది అనాథరిక కదండి. సరేం కదా ఏమైనా వాళ్ళు లక్షలు కాంటాక్ట్ ఎవరు సార్ కాంట్రాక్ట్ వచ్చి రెడ్డి 2018లో ఏదో చేసినట్టున్నారు ఎమ్మెల్యే గారు. అప్పటి నుంచి ఇంకా గ్రాంట్స్ అట్లే ఉన్నాయా? ఉన్నాయి సార్. మళ్ళీ కోర్టు వెళ్ళి వాళ్ళు 3 నెలల్లో చెప్తున్నారు. అది కూడా అయిపోయింది సార్, వస్తుంది సార్. అది ఫైల్ ఎక్కడ ఉంది? తీసుకోండి సార్, వెళ్ళండి సార్. ఆఫీస్లో తీసుకొస్తాను సార్. ఇక్కడే చూస్తాం. ఇక్కడే చూసి మేము కొంతలో ఏం తీసుకుంటాము. తేడా వస్తే మిగతా తీసేస్తాం. అన్నీ ఉన్న ఫైల్ అన్ని కన్నా తెస్తాం. అన్ని ఫైల్ అంతా అలైనేషన్ చేసి ఇచ్చారా, ఊరికే పేపర్ మీద ఇచ్చారా? అలైనేషన్ చేసి సార్ ఇది కలెక్టర్ తాను నుంచి వచ్చింది. ఏమో దీనికి మైనార్టీ ఆఫీస్కి వచ్చింది. అటువంటి ఎంఆర్ఓకి వస్తే ఎక్కడి నుంచి ఇచ్చారా? 50 సెంట్లో కొలిచి ఇచ్చారా మీకు? అక్కడి నుంచి ఆ చెట్లు కాదండి, ఇట్లా ఆ పూల అవతల వరకు సార్. ఇది చర్చా ఇప్పుడు? చర్చికి సంబంధించి ఈ మోడల్ ఎక్కడ చూడలేదు. చర్చ్ మోడల్ చర్చ్ మోడల్ వేరే ఉంటాయి కదా. ముందరగా ఎలివేషన్ చేస్తాం సార్. ఇప్పుడు ఈయన చూపించేది ఎక్కడ పైన ఉంటుంది. అదే మనకి ఎంత ఉంటే అంతే సార్. సార్ ఎక్కువ వద్దు సార్, ఎక్కువ ఉన్నంత లేని పని పంచాయతీలో తీసుకో. తినాలి టైం లేదు సార్. మాకు అదే అదే కొత్తపల్లి ఉందా ఆయన GORT నెంబర్ 125. మీ అబ్బాయా? ఎట్లా తీసుకుంటావు మళ్ళా? ఏమైనా చదువుకుని పిల్లలు కదా, తప్పని తెలియదు నీకు. కాదు, మీకు శాంక్షన్ అయితే చెప్పాలి. మళ్ళా ఎప్పటికే సిగ్గర్ మనకి ఇలాంటివి ఏం నేర్చుకుంటున్నారా? ఇదే నేను సంస్కారం నేర్పారు మీ ఇంట్లో. అంతకుముందు కూడా మనం మన కాని వస్తున్నాం. తప్పురా, ఇది తప్పు మన కాదు, మాకు వద్దు అని చెప్పాలి కదా. నువ్వు ఏం చదువుకున్నారు? మీరు ఏం చదువుకున్నారు? మీరు దయచేసి ఏం చదువుకున్నారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఐఎమ్ ఈక్వల్ టు మై క్వాలిఫికేషన్. తప్పు కదమ్మా, ఎలా చెప్తావు? నాన్న ఇది తప్పురా నాన్న, తప్పు, ఇది మంచిది కాదు. ఇవాళ రేపైనా మనకు మంచిది కాదు ఇది అని నువ్వు చెప్పాలి కదా. నువ్వు ఏం చదువులేని పిల్లడు అనుకో, వాడు ఏదో తండ్రి చెప్పాడు విన్నాడులే అనుకోవచ్చు. నువ్వు చదువుకున్నావు, ఎలా చెప్తావు చెప్పు. మా రెవెన్యూ మినిస్టర్ లేదు, మా రెవెన్యూ మినిస్టర్ లేదు. ఇక్కడ తీసుకోవాలి, మా రెవెన్యూ మినిస్టర్ కూడా అడగలేదు పాపం. బాను వాస్తవం అనుకుందాం, ఇచ్చింది వాస్తవం అనుకుందాం. నర్సరీ సార్. ఎంపీహెచ్ఓతో ఇలాగ ఉంటావా? ఇచ్చినాను సార్. అతను కూడా చెప్తే అతను ఏమన్నాడంటే హాస్పిటల్ బోర్డు తీసేస్తాను. తీసే ఇప్పుడు తీసి ఇప్పుడు మోటార్ రావాలి.
ఎమ్మెల్యే గారు హానరబుల్ ఎమ్మెల్యే సార్ కూడా అక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం. సార్ కూడా ఏం చేశారంటే ఒక కాన్స్టిట్యూట్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళ మీద ఒక నమ్మకం లేని ఉద్దేశంతో లేదు వాళ్ళతో కాకుండా అసలు వాస్తవికంగా ఏం జరిగింది అనేది ఎవరు చెప్పినా సరే మీరు వాళ్ళ పరిగణలో తీసుకోండి. కానీ వాస్తవికంగా ఎవరైతే ఇక్కడ భవన కార్మికులే ఉండి చట్టపరంగా సొసైటీలో మెంబర్షిప్స్ ఉంటూ వాళ్ళకి గతంలో ఏమైనా ఐడెంటిటీ కార్డ్స్ ఉండి వాళ్ళకి ఇవ్వబడినట్టుగా వాళ్ళకి నామ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినట్లయితే ఎంత ఇచ్చారు, వాళ్ళకి ఒక లాటరీ సిస్టంలో వాళ్ళకి అప్పుడు అలాట్ చేశారు, ఆ నిజంగా వాళ్ళు చేశారో లేదో కూడా వెరిఫై చేసిన తర్వాత ఇవ్వండి అని చెప్పారు. అందులో భాగంగా కూడా మనం రిపోర్ట్ తెప్పించుకున్నాం. లేటెస్ట్గా సార్తో కూడా అదే మాట్లాడారు. సార్ ఒక ఇటీవల కాలం చూసినట్లయితే మీరే చూశారు, అడపాల స్ట్రీట్ ఇది ఎంతో పెద్ద సమస్య. అది 8 years పైన అది రన్ అవుతుంది. ఒక కొలిక్ తీసుకొచ్చారు ఈరోజు మన జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా మన కలెక్టర్ గారి యొక్క చొరవ, లోకల్ మన ఎమ్మెల్యే గారి చొరవ, ప్లస్ అలాగే స్థానికుల యొక్క ఎప్పటికప్పుడు అర్జీలు పెట్టడం వల్ల దాన్ని కూడా మేము 3 నెలలు మా స్టాఫ్ అంతా కష్టపడి మీ ఎదురుగానే ఒక నిర్ధారణ అయింది. కాబట్టి 1 by 1 ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈరోజు ఒక వర్క్ అనేది ప్రోగ్రెసివ్గా అవుతుంది. అది స్లో కాదు, ఎందుకంటే ఒక నిర్ధారణ వచ్చే ముందు ఒకసారి విచారణ పూర్తిగా మనం తెలియకుండా